ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి స్పష్టత ఉంది. ఏ కులం ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. అయినా పొలిటికల్ లీడర్స్ మాత్రం ఈ విషయాల గురించి పబ్లిక్గా మాట్లాడేవారు కాదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి కమ్మ కులాన్ని వర్గశత్రువుగా ఆయన ప్రకటించుకున్నారు. ఈ సామాజిక వర్గాన్ని అడుగడుగున ఆయన టార్గెట్ చేశారు. చివరికి రాజధాని అమరావతికి కూడా కులం అంటగట్టేశారు. అమరావతిలో కమ్మవారి జనాభా 10% కూడా లేకపోయినా రాజధాని వల్ల ఆ సామాజిక వర్గం ఒక్కటే బాగుపడుతుందని ఫేక్ ప్రచారాలతో ఓదరగొట్టేశారు. ఉత్తి ప్రచారంతో సరిపెట్టుకోకుండా కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొటారు అబ్బయ్య చౌదరి వంటి కమ్మ కుల ఎమ్మెల్యేలను టీడీపీ మీదకు ఉసిగొలిపారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు, తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ కమ్మ నేతలు ఎంత నీచంగా దారుణంగా మాట్లాడారో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ బూత్ లీడర్ల నోర్లైతే మూతపడ్డాయి. జగన్ ఘోర పరాజయంతో గతంలో ఆయన్ను చూసుకొని రెచ్చిపోయినటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారంతా సైలెంట్ అయిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాత అస్త్రాలను మళ్ళీ బయటికి తీసేటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నానికి వార్నింగ్ మెసేజ్ పంపించారని తెలుస్తోంది. గతంలో మాదిరిగా టీడీపీ అధినేత ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి వల్లభనేని వంశీ, కొడాలి నాని, అబ్బయ్య చౌదరి వంటి పాత లీడర్లని ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అడ్డంగా ఇరుక్కుపోయినటువంటి ఈ కమ్మ నేతలు మరోసారి అదే తప్పు చేసి మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోవడానికి సాహసించడం లేదు. పైగా వీరు చేసినటువంటి ఘనకార్యాలతో సామాజిక వర్గం నుంచి మినిమం సపోర్ట్ కూడా వీరికైతే రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాత స్ట్రాటజీ వర్కౌట్ అవడం అయితే కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.